హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎలైట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం ఐసెట్కి సంబంధించి ఏదైతే ఎంబీఏ లేదా ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించి మనం డెమో క్లాసెస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ లాస్ట్ 2 డెమో క్లాసెస్ అయితే రావడం జరిగింది. అది రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ పైన. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం చూసుకున్నట్టుగైతే పర్సంటేజ్ అండి. సో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి ఎక్కువ బిట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. చాలా ఈజీ చాప్టర్, బట్ బిట్స్ అయితే ఎక్కువగా వస్తాయి. ఈ పర్సంటేజ్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, అది డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇదే పర్సంటేజ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ కూడా డిస్కస్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే అన్ని కలిపి ఒకేలా ఉంటాయి, బట్ మనకి ఎప్పుడో వస్తాయి అనేది ఒక సబ్జెక్ట్ లేదంటే ఒక టాపిక్ అనేది క్లియర్ కట్ గా మనకు అర్థమైతే వాడు ఎలాంటి సమ్ ఇచ్చినా సరే ఈజీగా చేయగలం అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ టెన్షన్ పడిపోకుండా నెమ్మదిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. బేసిక్స్ నుంచి రావాలి, ఎందుకంటే ఒకేసారి పెద్ద సమ్స్ ఉంటాయి. కొన్ని బుక్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. అక్కడికి వెళ్ళాక పెద్ద గ్రంథాలు ఉంటాయి, అవి తెచ్చుకొని కూర్చొని ఇంకా చదువుతూ ఉంటారు. ఆ సమ్స్ రావు, ఇటు సైడ్ ఏమన్నా టైం అయిపోతూ ఉంటుంది, ఇంకా ఏం ఉండదు అనమాట, మొత్తం కొలాప్స్ అవుతుంది. సో అందుకే ఏంటంటే నెమ్మదిగా బేసిక్స్ నుంచి ఎవరైనా సరే నేర్చుకోవాలి. సో పెద్ద గ్రంథాలు కొనేసి వాళ్ళు చెప్తారు, కొంతమంది సజెస్ట్ చేస్తారు, అలా బుక్ కొని ఈ బుక్ కొని ఆ బుక్ లో ఉంటే బచ్చిగా ప్రాక్టీస్ అందులోంచి వస్తాయని. బట్ ఎప్పుడు వస్తాయి, మనకి ఆ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉన్నప్పుడు అలాంటి పుస్తకాలు చదివితేనే మనకి అవగాహన అంటే మనకి మంచి ర్యాంక్స్ వస్తాయి. ఏ అవగాహన లేకుండా అసలు ఎలా ఉంటాయి ఏంటి ఏం తెలియకుండా బుక్ కొనేసి చదివి అంటే ఇంకెవరు ఏం చేయలేరు అనమాట. టైం వేస్ట్ అవుతుంది, లెక్కలు చూస్తే రావు, ఏంటి రావు అనేసి మీకు మధ్యలో ఇలాంటి వల్ల మనకి వర్కౌట్ అవ్వు, ఏదో డ్రాప్ అయిపోదాం, జాబ్ చూసుకుందాం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం అని మీకు మీరుగా డెసిషన్స్ అనేవంట మారిపోతూ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే బేసిక్స్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మన దగ్గర ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా అదే నేర్పిస్తాం. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ ఎవరికైతే వస్తుందో వాడు ఎలాంటి సమ్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. సో మనం టాపిక్ని ఒకసారి చూసుకున్నట్టుగైతే పర్సంటేజెస్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే ఈ పర్సంటేజెస్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్ కూడా పర్సంటేజ్ సింబల్ మీకు తెలిసే ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. పర్సెంట్ అంటే ఏంటి అంటే 100 అని అర్థం. అంటే సెంట్ అంటే ఏంటి చూడండి, పెర్సెంట్ ఏజెస్ అయితే వదిలేస్తే పెర్సెంట్ అంటే 100 అని అర్థం. సో 100 అని అర్థం అనమాట. మీకు పెర్సెంట్ అని ఎక్కడైనా కనిపిస్తే మీరు దాన్ని ఎలా రాయొచ్చు అంటే 1/100 గా రాయొచ్చు అనమాట. పెర్సెంట్ అని ఎక్కడైనా కనిపిస్తే మీరు అక్కడ 1/100 గా రాయాలి. సో అలా రాస్తేనే అది పర్సెంటేజ్ అవుతుంది. సో మనం చాలా వరకు చూస్తుంటాం, మనం చదివేటప్పుడు కానీ ఇలా చేసుకున్నప్పుడు నీకు ఎంత పర్సెంట్ వచ్చింది అని అడుగుతూ ఉంటారు. పర్సెంటేజ్ కట్టడం మన చాలా మందికి ఇప్పటికీ తెలియదు అనమాట. అసలు ఎలా కడతారా బాబు, ఇదేంటి ఇలా అలా అనేసి. పర్సంటేజ్ కట్టడం ఏం లేదు, మీకు వచ్చిన ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో ఆ మార్క్స్ పైన వేసి టోటల్ మార్క్స్ అనేవి కింద వేసి పక్కన ఇంటూ 100 వేస్తే అదే పర్సంటేజ్ అనమాట. ఇలాంటి చిన్న చాలా మంది తెలియదు. ఎవరైనా సరే మన ఇంటికి వస్తారు, వడ్డీకి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినప్పుడు మీ నాన్న మిమ్మల్ని పిలిచి ఎంత బాబు వడ్డీ అయింది ఒకసారి లెక్కించానంటే ఇంకా క్యాలిక్యులేటర్ తీస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అప్పటికి రాదు, ఎందుకు మనకి తెలియదు. కానీ తెలిస్తే అలాంటిదని చేయగలం, తెలియదు కదా. ఎంత ఇప్పుడు ఎక్కువ చెప్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం, తక్కువ చెప్తే మీకు లాస్, ఎక్కువ చెప్తే వాళ్ళకి లాస్, అర్థమైందా? సో అందుకే ఏంటంటే మనకు తెలియకే అన్నీ తెలుసుకోవాలి. సో అందుకే ఏంటంటే ఈ పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి చాలా ఎక్కువ బిట్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఈ యొక్క పర్సంటేజ్ నుంచి మన యొక్క ఐసెట్ కి 2 to 3 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మన ఈ యొక్క ఐసెట్ ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటే 2 to 3 బిట్స్ అన్నమాట మనకి పర్సంటేజెస్ నుంచి వస్తాయి. సో ఈ పర్సంటేజెస్ లో మనం బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి ఒకసారి చూద్దాం. పర్సంటేజ్ ఒక సింబల్ మీకు ఎక్కడైనా కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే 1/100. ఓకేనా, 1/100. సో ఏదైనా ఒక నెంబర్ ని మీరు పర్సంటేజ్ లోకి మార్చాలి అన్నా, లేదంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ ని, ఎప్పుడైనా మనం ఒక ఫ్రాక్షన్ ని చూడండి, ఒక ఫ్రాక్షన్ పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ని మనం పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే 2/5 ని పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. 5 1 * 5, 20 అంటే 22 ఎంత అండి, 40% అనమాట. అంటే ఇది ఒక ఫ్రాక్షన్ ని నేను ఎలా మార్చాను, పర్సంటేజ్ లోకి మార్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్సంటేజ్ ని ఏం చేయాలి, నేను ఇప్పుడు ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే 40% అంటే పర్సంటేజ్ అంటే ఏం చెప్పాను నేను, 1/100 రాయమన్నాను. ఈ పర్సంటేజ్ ప్లేస్ లో 1/100 రాయండి. అంటే 40 × 1/100. చూడండి, ఈ జీరోకి క్యాన్సిల్, 2 2 2 5 అంటే ఎంత వచ్చిందండి, 2/5 వచ్చింది కదా. 2/5 అంటే 40% వాల్యూ 2/5
ఫ్రాక్షన్ వాల్యూ అంతా 40. చూసారా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. సరిపోయిందా? చూడండి, మీకు ఎక్కడైనా ఒక ఫ్రాక్షన్ ని మనకి పర్సంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి. ఒకవేళ పర్సెంట్ ని ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే ఇంటూ 1/100 చేయాలి. సో పర్సంటేజ్ ప్లేస్ లో మీరు ఏం చేయాలి అంటే 1/100 ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, అంటే మార్చి వేయాలి. ఓకేనా? ఇలాంటి సమ్స్ అనేవి మనకు చాలా ఉంటాయి. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో మనం ఈ యొక్క ఐసెట్ బేసిక్ లెవెల్లో ఒకసారి మనం చూసుకున్నట్టుగైతే మనకి ఫస్ట్ బేసిక్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయండి ఏంటంటే 120 ఆఫ్ 30% ప్లస్ 150 ఆఫ్ 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత, లేదంటే హౌ మచ్ అని అంటాడు. సో ఇలాంటి సమ్స్ అనేవి మనకి ఎగ్జామ్ లో తరచుగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఒకసారి మనం చూసుకున్నట్టుగైతే 120 ఆఫ్ అని ఎక్కడైనా మీకు కనిపిస్తే మల్టిప్లికేషన్ అనే సింబల్ వేయాలి. సో 30% మీకు చెప్పాను, 40% తీసేస్తే మనం 1/100 వేయాలి. సో అందుకే 30% బదులు నేను ఏం చేస్తున్నాను, 100 ని డివైడ్ చేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 150 ఆఫ్ అంటే ఏం చెప్పాను, మల్టిప్లికేషన్ వేయండి అని చెప్పాను. 20% అంటే 20/100. ఇంతే, సింపుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ 2 zeros కి ఈ 2 zeros కి క్యాన్సిల్, ఇక్కడ ఈ 2 zeros కి ఇక్కడ ఈ 2 zeros కి క్యాన్సిల్. సో 12 3 12 3 ఎంత అండి, 12 3 36. అంతేనా? ఇక్కడ చూడండి, ఇది 12 ఇది 3, ఇక్కడ ఇది 15, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 15 2 ఎంత అండి 30 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క ఆన్సర్ 66 అనమాట. అంటే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 66 అవుతుంది. సో ఇలాంటి సమ్స్ అనేవి మనకు బాగా వస్తూ ఉంటాయి ఎగ్జామ్ లో. ఏంటంటాడు, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ వేయాలి, పర్సంటేజ్ అంటే బై 100 వేయాలి. సో ఇలా వేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సమ్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే అండి, మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడు అంటే, ఒకసారి మీరు చూసుకున్నట్టుగైతే వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 90 అంటాడు. అంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్, క్వశ్చన్ ఏంటి చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 90 అంటున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే 120లో 90 ఎంత శాతం అంటున్నాడు. 120లో 90 ఎంత శాతం, శాతం అంటే పర్సంటేజ్. సో 120లో 90 ఎంత శాతం అంటున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఒక చిన్న షార్ట్ కట్ ని ఫాలో అవ్వాలి. చూడండి, ఇక్కడ 120లో అడుగుతున్నాడు అంటే ఇది 120 అనేది 100% అవుతుంది. ఓకేనా? 120 అనేది 100% అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక ఎగ్జామ్ రాసినా మీకు టోటల్ 6 సబ్జెక్ట్స్ అయితే 600 మార్క్స్ కి ఎగ్జామ్ అవుతుంది కదా. ఆ 600 ఏదైతే ఉంటుందో అది 100% అనమాట. అంటే అది ఫిక్స్ అనమాట 600. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో 470 అంత ఉంటుంది, లేదా 1000 ఉంటుంది. సో 1000 అనేది ఏంటి, 100% అనమాట. ఎంత పెద్ద 1 lakh అనేది కూడా మనం ఒక 100% అనుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి. సో ఇక్కడ మనకి ఈ 120 అంట 100% అయితే అందులో 90 అనేది ఎంత శాతం అని అడుగుతున్నాడు, ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 90 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 90 ఇంటూ 100/120 అయిపోయింది. చూడండి, 0కి 0కి క్యాన్సిల్, 3 3 3 4 4 1 4 25 25 3 అంతండి 25 3 75% అనమాట. అంటే 120లో 90 అనేది ఎంత పర్సంటేజ్ అండి అంటే 75%. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఒకసారి చదువుతా, ఒకసారి వినండి. ఆఫ్టర్ డిక్రీజింగ్ 24% ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ కాస్ట్ ఈజ్ 912. ఫైండ్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ డిక్రీజింగ్ 24% ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ కాస్ట్ ఈజ్ 912 రూపీస్ అంటున్నాడు. క్వశ్చన్ అనేది చాలా ఈజీ, మనం అర్థం చేసుకుంటేనే అలాంటి సమయం చేయగలం. నేను ఎప్పుడు అదే చెప్తాను, క్వశ్చన్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏం చదవకుండా కింద ఆప్షన్ చూసి మీద కింద ఏదో వేసేసి కొట్టేసి ఏదో ఒక ఆప్షన్ తెచ్చేసి ఆ దగ్గరలో ఇది ఉంది కదా ఇది వచ్చేమా అంటే పప్పులో కాలేస్తారు. సో అలాంటి పనులు ఎవరు చేయొద్దు. సో మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడంట, ఎవడో వాడిని పక్కన పెడదాం. సో ఒక ఆర్టికల్ని కొన్నాడంట. ఒక ఆర్టికల్ అన్నమాట అమ్మాడు, కొన్న ఏదో సంథింగ్ జరిగింది.
బట్ ఆ ఆర్టికల్ కాస్ట్ 24% డిక్రీజ్ చేశాడు అనమాట. అంటే ఒరిజినల్ గా ఒక ఆర్టికల్ కాస్ట్, ఈ మార్కర్ కాస్ట్ ఉంది, ఇది అంతో మనకి తెలియదు, బట్ దీని యొక్క మార్కర్ కాస్ట్ ని 24% డిక్రీజ్ చేశాడు. సో మనం ఎప్పుడు పర్సంటేజ్ అంటే 100% కదా, సో 100% లో ఏం చేశాడు, 24% అనమాట డిక్రీజ్ చేశాడు, అంటే తగ్గించాడు. అంటే ఎంత కమ్మినట్టు, 100 లో 24 తగ్గిస్తే వాడు ఎంత కమ్మాడండి, 76 రూపీస్ కి అన్నాడు, అంటే 76% కి అమ్మాడు, అంతే కదా. సో ఈ యొక్క 76 అంటే 24% తగ్గడం వల్ల ఆ యొక్క ఐటమ్ ఎంత కమ్మాడంట, 912 రూపీస్ కమ్మాడు. అంటే 24% తగ్గడం వల్ల ఆ యొక్క ఐటమ్ ని 912 రూపీస్ కి అమ్మటం జరిగింది. సో యాక్చువల్ గా ఐటమ్ కాస్ట్ వచ్చి 100% అనుకుందాం. 100% లో అది 24% డిక్రీజ్ అయింది. 24% డిక్రీజ్ అవ్వగా అమ్మితే అది ఎంతకు అమ్మాడు అండి, 912 రూపీస్ కి అమ్మాడు. అంటే 24% తగ్గింది అంటే వాడు 76% అమ్మినట్టే కదా. సో ఈ యొక్క 76% వాల్యూ ఎంత అండి అంటే 912 రూపీస్. కరెక్ట్. యాక్చువల్ గా 100% వస్తువు కాస్ట్, కానీ 24% ఏమైంది, తగ్గింది. తగ్గడం వల్ల ఆ యొక్క ఐటమ్ ఎంతకు వచ్చింది, 912 రూపీస్కి వచ్చింది. అంటే 100%లో 24% తగ్గించాడు అంటే అమ్మడం ఎంతకు అమ్మాడు, 76% కదా. సో 76% వాల్యూ 912 అయితే మనకి 100% వాల్యూ అంటే ఒరిజినల్ కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాక ఏమవుతుంది, ఇది 100 into 912 by 76 అంతే కదా, కింద 76 అనమాట. సో దీన్ని మనం ఒకసారి 4 తో క్యాన్సిల్ చేద్దాం. 4 1 జా ఇంకా 16 అంటే 4 1 జా 4 అంటే 36, 4 9 జా 36. ఓకేనా, ఇది 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 4 2 జా 8 అండ్ 4 2 జా 8 మళ్ళీ అగైన్ 32 అంటే 4 8 జా 32. ఓకేనా, ఇప్పుడు 19 తో మల్టిప్లికేషన్ చేద్దాం. 19 1 జా 19, 12 జా క్యాన్సిల్ అవుతుంది కరెక్ట్ గా. సో ఒకసారి చూడండి, 19 into 12, 12 9 అంతా 108, 12 1 12 ప్లస్ 10 అంటే 22, అంటే 228 సరిపోయింది కదా. సో అందుకే 228. సో 100 into 12, 100 into 12 అంటే 1200 రూపీస్ అనమాట. దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ వచ్చి 1200 రూపాయలు. అది 24% డిక్రీజ్ అవ్వటం వల్ల ఈ యొక్క ఐటమ్ మనకి ఎంత వచ్చింది అంటే 912 రూపీస్కి వచ్చింది. సో ఒరిజినల్ కాస్ట్ వచ్చి 1200, వాడు ఏం చేశాడు, 24% తగ్గించాడు. 24% తగ్గించడం వల్ల 912 రూపీస్కి వచ్చింది. అంటే 24 తగ్గించాడంటే ఎంతకి మనం కొన్నట్టు, 76% కొన్నట్టు. 76% వాల్యూ 912 అయితే 100% వాల్యూ 1200 అవుతుంది. ఓకేనా, ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చదువుతాను వినండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 96% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 23,040. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ ఈజ్ ఎంత అంటున్నాడు. సరే, ఇది ఏంటంటే క్వశ్చన్ 96% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ అంటే 96% అంట. 96% ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో 96% యొక్క పాపులేషన్ వాల్యూ ఎంత అండి అంటే ఎంత ఇచ్చాడు అండి, మనం ఒకసారి చూసుకుంటే 23040 ఇచ్చాడండి. 23040 అంటే 23,040 ఇచ్చాడు. అయితే ఆ యొక్క విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ లో ఉన్నటువంటి టోటల్ ఎంతమంది జనాలు పాపులేషన్ ఉంది అని అడుగుతున్నాడు. సో 100% వాల్యూ ఎంత, ఇంతే అయిపోయింది. ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం 23040 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ కదా 100 by 96. ఓకేనా, చూడండి ఇది 4 తో క్యాన్సిల్ అవుతుంది. 4 2 జా 8, 116, 4 4 జా, ఇది కూడా 4 తో క్యాన్సిల్ అవుతుంది. 4 5 జా 20, 30, 4 7 జా 28, 24, 4 6 జా 4 5 4 6 జా 0. సో 5760 వచ్చింది, కింద 24 ఉంది. సో ఈ 24 5760 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 5760 డివైడెడ్ బై 24. నేను మీ గురించి ఇక్కడ చేస్తున్నాను. 24 2 జా 48. సో మన క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్ గా రావాలి, లేకపోతే మళ్ళీ చేయలేము సమ్స్ అన్నిని. సో ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. 24 4 జా 96 అంటే 0. సో ఈ 0 అనేది ఇక్కడికి పోతే 240 అంటే 24 1 జా 24, 240 జా. ఓకేనా, అంతే. ఆన్సర్ వచ్చేసి చూడండి 240, 100 పక్కన 2 zeros అంటే ఆ టోటల్ ఈ యొక్క ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ యొక్క టోటల్ పాపులేషన్ 100% వాల్యూ ఎంత అండి అంటే 24,000 అనమాట. 96% వాల్యూ
23,040 అయితే 100% వాల్యూ ఎంత అంటే 24,000 అనమాట. అంటే ఆ విలేజ్ యొక్క ఒరిజినల్ పాపులేషన్ 24,000, బట్ ఈ 96% వాల్యూ ఇచ్చాడు, మనకి 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా? క్వశ్చన్ అనేది బాగా చదవాలి, వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం కడుతున్నాం అనేది మనకి తెలియాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ద ప్రైస్ హ్యాస్ fallen by 10%, what percentage its consumption be increased so that the expenditure may be the same as before అంటున్నాడు. సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. చాలా ఈజీ క్వశ్చన్, బట్ తెలియాలన్నమాట ఎలా చేయాలి ఏంటనేది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి క్వశ్చన్లో ఒక ఐటమ్ ఏదో ఉంది, సో ఐటమ్ పేరు మనకి ఏంటో తెలియదు, బట్ ఏమవుతుందంటే దాని యొక్క కాస్ట్ అనమాట 10% తగ్గుతుంది. ఫాల్ అంటున్నాడు. ఫాల్ అంటే డిక్రీజ్ అవ్వటం అనమాట. డిక్రీజ్ అవ్వడం వల్ల ద ప్రైస్ ఆఫ్ ద ఇట్స్ కన్జంప్షన్ బి, అంటే ఏదైనా ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక దీన్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు పెట్రోల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, ఎందుకంటే పెట్రోల్ రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీరు రోజు ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఒక 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తున్నారు, 100 రూపాయలు మాత్రమే. అయితే తర్వాత రోజు వెళ్ళేసరికి మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్తే ఆయన ఏమన్నాడంటే 10 రూపాయలు తగ్గిందండి ఈ రోజు నుంచి పెట్రోల్ ధర అని అన్నాడు. అయితే అప్పుడు 100 రూపాయలకి ఎంత పెట్రోల్ వచ్చిందో ఇప్పుడు 90 రూపాయలకి అంత పెట్రోల్ వస్తుంది. బట్ ఈయన ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ అదే 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. అంటే అప్పుడు 100 రూపాయలకి ఎంత పెట్రోల్ వచ్చిందో ఇప్పుడు 90 రూపాయలకి అదే పెట్రోల్ వస్తుంది. ఎందుకు? 10 రూపాయలు తగ్గటం వల్ల అప్పుడు 100 రూపాయలకి లీటర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 90 రూపాయలకి సేమ్ లీటరే వస్తుంది. బట్ ఏదైతే ఈ 10 రూపీస్ ఉందో ఈ 10 రూపీస్ వల్ల ఈయనకి కొంచెం ఎక్కువ పెట్రోల్ వస్తుంది కదా. సో అతను ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అండి అంటే ఇంక్రీజ్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అండి అంటే దాని యొక్క ప్రైస్ తగ్గటం వల్ల అతను అక్కడ పెట్టే ఎక్స్పెండిచర్ అనేది ఏ విధమైనటువంటి మార్పు చేయట్లేదు అనమాట. ఎంత ఇది వరకు 100 రూపాయలు అయితే 100 కొట్టించాడు. 100 కొట్టించడం వల్ల ఏమైంది, ఆయనకి కొంత ప్రాఫిట్ వచ్చింది. పెట్రోల్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఒక ఐటమ్ సమ్ ఏదో అన్నాడు కదా, సో మనం పెట్రోల్ తీసుకుందాం. సో పెట్రోల్ యొక్క కాస్ట్ వచ్చి ఏమైందంటే 10% తగ్గింది. తగ్గటం వల్ల మన యొక్క అంటే ఏదైతే మనకి వస్తుందో దాన్ని మార్చుకుంటాం. మనం పెట్టుబడి ఏదైతే ఉంటుందో, మనం 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు అనుకున్నాం కదా, సో అదే 100 రూపాయల మీద నడుద్దాం. సో ఇలాంటి సమ్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే ఒక X% అనుకోండి, X% బై ఏమవుతుంది, తగ్గుతుంది అంటున్నాడు. తగ్గుతుంది అంటే 100 మైనస్ X ఇంటూ 100. సో ఈ యొక్క ఫార్ములా మీకు గుర్తుండాలి. డిక్రీజింగ్ అయితే ఇలా, ఒకవేళ ఇంక్రీజింగ్ అయితే అప్పుడు X% బై 100 ప్లస్ X ఇంటూ 100. ఓకేనా? పర్సంటేజ్ అవసరం లేదు. X బై 100 మైనస్ X, ఇంకొకటి X బై 100 ప్లస్ X. ఈ 2 ఫార్ములాస్ మీకు బాగా గుర్తుండాలి. ఇదేంటి డిక్రీజింగ్ అయినప్పుడు, ఇదేంటి ఇంక్రీజింగ్ అయినప్పుడు. ఏదైనా ఒక ఐటమ్ కాస్ట్ వచ్చి 10% ఇంక్రీజ్ అయితే మీ యొక్క కొనుగోలు లేదంటే మీరు కొనుక్కునే కెపాసిటీ ఎంత పర్సెంటేజ్ తగ్గించుకోగలరు అంటే దానికి ఇదనమాట. ఒకవేళ ఎంత పర్సెంట్ పెంచుకోగలరు అంటే దానికి ఇది. డిక్రీజింగ్ అయితే మనకి ఇప్పుడు ఏదైనా ఒక కాస్ట్ ఉంటుంది, ఒక ఐటమ్ పంచదార ఉంది, పంచదార కాస్ట్ 50 రూపాయలు ఉండేది, 40 రూపాయలకి వచ్చింది. బట్ మీరు అదే 50 రూపాయలు కొన్నారు, 40 రూపాయలకు వస్తుంది, బట్ 50 రూపాయలు కొన్నారు అంటే ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. సో డిక్రీజింగ్ అయినప్పుడు ఈ ఫార్ములా అనమాట. ఎంత తగ్గిందో అది బై ఇంటూ 100. ఇక్కడ ఏంటి, ఇంక్రీజింగ్ అయినప్పుడు మనకి తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పంచదార 50 రూపాయలు, మీ అమ్మ ఏం చేసింది, ప్రతిరోజు 50 రూపాయలు ఇస్తుంది, వెళ్తే నువ్వు 50 రూపాయలు పంచదార తెస్తున్నావు, కేజీ వస్తుంది. తర్వాత రోజు వెళ్ళావు, పంచదార వచ్చి ఒక 10 రూపాయలు పెరిగింది, కానీ మీ అమ్మ నీకు 50 రూపాయలు ఇచ్చింది. బట్ నువ్వేం చేస్తావు, అదే 50 రూపాయలు పంచదార తీసుకొస్తావు. ఇది వరకు 50 రూపాయలు కేజీ వచ్చేది, ఇప్పుడు కొనుక్కుంటే ఏమవుతుంది, 50 రూపాయల కంటే తక్కువకు వస్తుంది అనమాట. అంటే కేజీ కంటే తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వస్తుంది అనేది నీకు తెలియదు, అది తెలుసుకోవడానికి ఈ ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే డిక్రీజ్ అయింది అంటున్నాడు. ఎంత పర్సెంటేజ్, 10% డిక్రీజ్ అయిందంట ఏదో ఒక ఐటమ్. సో 10% డిక్రీజింగ్ అయితే ఈ ఫార్ములా 10 బై 100 మైనస్ 10 ఇంటూ 100. ఇప్పుడు చూడండి, 10 బై 100 నుంచి 10 తీస్తే 90 ఇంటూ 100. ఈ జీరోకి క్యాన్సిల్ చేసేయండి, 100 బై 9% అనమాట. సో దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఫ్రాక్షన్లోకి మార్చదాం. అంటే దీన్ని ఏమవుతుంది, 9 11 99 అండ్ 1/9% అనమాట. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అంటే మన యొక్క ఇది ఇంక్రీజ్ అయింది అండి అంటే 11 and 1/9% అనమాట. మన యొక్క ఏదైతే ఐటమ్ నుంచి మనం ప్రాఫిట్ పొందుతున్నామో అది ఎంత పర్సెంటేజ్ అండి అంటే 11 and 1/9%. ఇది దీని యొక్క ఆన్సర్.
చూడండి, డిక్రీజింగ్ అయితే ఈ ఫార్ములా, ఇంక్రీజింగ్ అయితే ఈ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సమ్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సమ్ ఒకసారి చూడండి, చదువుతాను. ద ట్యాక్స్ ఆన్ ఎన్ commodity is decreased by 20% and its consumption is increased by 15%. The effect of రెవెన్యూ ఈజ్ అంటున్నాడు. ఏం లేదండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమ్స్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ పదాలు మారుతూ ఉంటాయి. ఒక దగ్గర ట్యాక్స్ అంటాడు, ఒక దగ్గర ఒక ఐటమ్ అంటాడు, లేదంటే ఒక దగ్గర సేల్స్ అంటాడు. ఏదైనప్పటికీ కాన్సెప్ట్ ఒకటే అనమాట. ఇక్కడ కూడా ఇందాక చేసిన సమ్లో ఏమంటున్నాడు అండి అంటే ద ప్రైస్ హ్యాజ్ ఫాలిన్ అంటున్నాడు. ఏదో ఒకటి, కొన్నిసార్లు పంచదార ద ప్రైస్ ఆఫ్ ఫాలిన్ ఇన్ షుగర్ పర్సంటేజ్ అని ఇస్తాడు, లేదంటే పెట్రోల్ అని ఇస్తాడు, లేదంటే సమ్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. బట్ ఫార్ములా ఇది అనేది మీకు మైండ్లోకి స్ట్రైక్ అయిపోవాలి. ఎప్పుడు స్ట్రైక్ అవుతుందంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఏం చెప్తాను, ఇలా క్లాస్ చెప్తాను, మీకు వెంటనే పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ ఉన్న సమ్స్ అన్ని మీరు ట్రై చేయాలన్నమాట. అలా ట్రై చేశారనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి సమ్ చూడంగానే మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు అండి అంటే ద ట్యాక్స్ ఆన్ కమోడిటీ ఈజ్ dismissed by 20% and its consumption is increased by 15. The effect on revenue is అంటున్నాడు. సో ఇలాంటి సమ్స్ వచ్చేటప్పుడు మీకు ఈ 2 ఫార్ములాస్ తో థర్డ్ ఫార్ములా ఒకటి యాడ్ చేస్తాను. సో ఈ ఫార్ములా ఏంటి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100. అసలు ఏంటి ప్లస్ ఆర్ మైనస్ అంటే, ప్లస్ అంటే పెరిగినప్పుడు వేస్తారు, మైనస్ అయితే డిక్రీజ్ అయినప్పుడు వేస్తారు, ప్లస్ అయితే ఇంక్రీజ్ అయినప్పుడు, మైనస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు వేయాలన్నమాట. సో అది ప్లస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, మైనస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లస్ అయితే ఇంక్రీజింగ్ అని అర్థం, మైనస్ అయితే డిక్రీజింగ్ అని అర్థం. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏం అడిగాడు, అసలు ఏది ఎక్స్ ఏది వై తీసుకోవాలి అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి. మీకు నచ్చింది తీసుకోండి, ఒకటి ఎక్స్ అనుకోండి, ఇంకోటి వై అనుకోండి. ఎందుకంటే ఇదంతా ఎడిషనే కనుక నో ప్రాబ్లం. ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ కనుక మనకు పెద్ద ప్రాబ్లం రాదు. సో మీకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ అనేది మైనస్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు లాస్ అని అర్థం. అదే ప్లస్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ అని అర్థం. ఇది ఇక్కడ కాదు, మనకి లాస్ అండ్ ప్రాఫిట్ లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది, మైనస్ వచ్చింది అనుకోండి డిక్రీజ్ అయినట్టు, ప్లస్ వచ్చింది అనుకోండి ఇంక్రీజ్ అయినట్టు అనమాట. ఓకేనా, మైనస్ వస్తే డిక్రీజ్ అని గుర్తుంచుకోండి, ప్లస్ వస్తే ఇంక్రీజ్ అని గుర్తుంచుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అది అక్కడ యూజ్ చేద్దాం, ఇక్కడ వచ్చే ఈ వర్డ్స్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇలాంటి సమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక ట్యాక్స్ అంట ఫస్ట్ ఏం చేశారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే 20% అనమాట డిక్రీజ్ చేశారు, తగ్గించారు. అంటే -20. ఒకవేళ పెంచితే ప్లస్ వేసేవాడిని, బట్ ఏం చేశాడు, తగ్గించాడు. ఇలా 20% ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏమైందంట, ఈ కొనుగోలుదారులు అనే వాళ్ళు పెరిగారు అనమాట. సో అందుకే నేను ప్లస్ వేసాను ఇక్కడ, +50. ఒకటి ఎక్స్ అనుకున్నాను, ఒకటి వై అనుకున్నాను. ఇదిగోండి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై. ఇది ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అయితే ఇంక్రీజింగ్ అయినప్పుడు, మైనస్ అయితే డిక్రీజింగ్ అయినప్పుడు. సో ఇక్కడ ఏం చేశాడు, తగ్గించాడు. ఈ యొక్క ట్యాక్స్ తగ్గించడం వల్ల దాన్ని ఏం చేశాను, -20 చేశాను. సో ఇక్కడ ఏమైంది, ఆ యొక్క ట్యాక్స్ తగ్గడం వల్ల ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఏదో ఒకటి ప్రొడక్ట్ యొక్క ప్రైస్ తగ్గడం వల్ల ఏం చేస్తారు, కొనుగోలు పెరిగిపోతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిఎంఆర్ సెంటర్కి వెళ్ళారనుకోండి, సెంటర్కి వెళ్ళగానే చూడంగానే ఒక షర్ట్ వచ్చి 400 ఉంది. అప్పుడు ఏం చేస్తారు, 400 ఉన్నప్పుడు ఒక 10 మంది కొన్నారనుకోండి, అదే షర్ట్ 200కి ఇచ్చారనుకోండి, అప్పుడు 10 మంది కొంటారేంటి, ఒక 20 మంది కొంటారు అనమాట. ఎందుకు, కాస్ట్ తగ్గింది. సో ఇలాంటప్పుడు మనం కొనేయాలరా, మంచి షర్ట్లు వస్తున్నాయి అనేసి వెంటనే కొనేస్తూ ఉంటారు. సో అదే కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏమైంది, ట్యాక్స్ తగ్గింది, తగ్గడం వల్ల ఏమైంది, ఆ యొక్క ఇన్కమ్ అనేది పెరిగింది అనమాట. సేమ్ అక్కడ కూడా అంతే, ఆ షర్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైస్ అనమాట ఫస్ట్ తగ్గించారు. 400 రూపాయలు ఉన్న షర్ట్ 200కి ఇవ్వడం మొదలెట్టారు. అప్పుడు మీరేం చేశారు, ఒక షర్ట్ కొన్నాడు ఏం చేశాడు, ఇప్పుడు 2 షర్ట్లు కొనొచ్చు అనమాట. సో అందుకే ఏమైంది, దాని యొక్క అమ్మడం అనేది పెరిగింది అనమాట. సో అందుకే ఇక్కడ నేను ప్లస్ వేసాను. సో అది ఒకవేళ ఇక్కడ కూడా తగ్గింది అనుకోండి, దీని యొక్క కాస్ట్ పెంచడం వల్ల కొనుగోలుదారు తగ్గిపోయారు, అలాంటప్పుడు మైనస్ వేయాలి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100 అంటున్నాను, ప్లస్ ఆర్ మైనస్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ప్లస్ వేసేస్తాను. ఇక్కడ ప్లస్ వేసేసాక ఎక్స్ వాల్యూ ఎంత అండి, -20 ఇంటూ వై వాల్యూ ఎంత అండి, +15 బై 100. ఇక్కడ ఎప్పుడు ప్లస్ వేసేయండి, ఎందుకంటే ఇక్కడ ఈ రెండిట్లో వచ్చిన వాల్యూ మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. ఒకవేళ ప్లస్ వచ్చింది అనుకోండి, 2 ప్లస్ అయిపోతే కనుక నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, -20 + 15, -20 + 15 ఇదేమవుతుంది, ఇది మైనస్ అయిపోతుంది. ఎందుకు, చూడండి 20 15 2 300 అవుతుంది. ఇది 300, ఇది మైనస్ ఇక్కడ ఉంది కనుక మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో అందుకే -300 బై 100. చూడండి 15 2 30 అంటే 300.
ఈ జీరోస్ కి క్యాన్సిల్ అయిపోయింది. ఇది -20, ఇది +15, ఇది -3. సో ఇప్పుడు మైనస్ వాల్యూస్ అన్ని ఒక దగ్గర రాసుకుంటే ఇది -23 అవుతుంది, ఇది ఏమో 15 అవుతుంది. సో -23 లోంచి 15 అనమాట తీయాలి. సో ఈ రెండిట్లో పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి అంటే 8 అనమాట. ఇది పెద్ద నంబర్కి ఏ వాల్యూ ఉంది, మైనస్ ఉంది. సో -8 అనమాట. అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటి, మైనస్ వచ్చింది. ఒకవేళ +8 వస్తే ఇంక్రీజ్ అయినట్టు, -8 వచ్చింది కనుక దీని యొక్క ఏదైతే ఆ యొక్క అమ్మడము లేదంటే ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కాస్ట్ ఏమైంది, ఇప్పుడు డిక్రీజ్ అయింది అనమాట, అంటే తగ్గింది. సో అందుకే మైనస్ వచ్చింది కనుక ఆన్సర్ తగ్గింది అని పెట్టాలి, 8% డిక్రీజ్ అని పెట్టాలి. ఒకవేళ +8 వచ్చింది అనుకోండి, 8% ఇంక్రీజ్ అని పెట్టాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ప్లస్ అంటే ఇంక్రీజ్ అయినప్పుడు వేయాలి, మైనస్ అయితే డిక్రీజ్ అయినప్పుడు వేయాలి. ఆ యొక్క ట్యాక్స్ అనమాట ఫస్ట్ ఏం చేశారు, తగ్గించారు. తగ్గించడం వల్ల ఏమైంది, పెరిగింది, అందుకే ప్లస్ వేసాను. సో -20 × 15/100. లేదు మీరు ఇక్కడ ఓన్లీ ప్లస్ వేసుకున్నా పర్లేదు, ఇలా వేసుకున్నా మీకు ఈ యొక్క మైనస్ ప్లస్ దగ్గర మారుతూ ఉంటుంది. సో ఇది బెటర్, ప్లస్ వేసుకోండి. ఇక్కడ చేసేటప్పుడు మీకు మైనస్ వస్తే మైనస్, ప్లస్ అయితే ప్లస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ మల్టిప్లికేషన్ చేస్తారు కదా, అప్పుడు మారిపోతుంది వాల్యూ. సో నో ప్రాబ్లం, ఇలా చేసుకున్నా ఒకటే. ఓకేనా, సో ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ 8% డిక్రీజ్ అయింది. మైనస్ వచ్చింది కనుక డిక్రీజ్, 8% డిక్రీజ్ అయింది. పర్సంటేజ్ ఇది. ఓకేనా, ఫైనల్గా వచ్చింది పర్సంటేజ్, 8% డిక్రీజ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ కూడా సేమ్ మోడల్ సమ్మే, ఒకసారి చూద్దాం. ద ట్యాక్స్ ఆన్ ఎన్ కమోడిటీ ఈజ్ డిస్మిస్డ్ బై 20%. ఇక్కడ డిస్మిస్డ్ అన్న డిక్రీజ్డ్ అన్న ఒకటే అండి. సో బట్ ఇట్స్ కన్జంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. దెన్ ఫైండ్ ద డిక్రీజింగ్ పర్సంటేజ్ ఇన్ ద రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ఇట్ అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసాడు డిక్రీజింగ్ పర్సంటేజ్ అని, లాస్ట్ సమ్ లో ఇవ్వలేదు అనమాట. అక్కడ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంత ఇంక్రీజ్ వచ్చింది, అక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కనుక డిక్రీజ్ అవుతుంది, ప్లస్ వాల్యూ వస్తే ఇంక్రీజ్ అని అర్థం. ఓకేనా, ఈ సమ్ ఒకసారి చూద్దాం. ఇది కూడా సేమ్ సమ్మే. ఏమంటున్నాడు అంటే ద ట్యాక్స్ ఆన్ ఎన్ కమోడిటీ ఈజ్ డిస్మిస్డ్ బై 20%. డిస్మిస్డ్ అంటే తగ్గించాడు. ఎంత అండి అంటే -20, అందుకే వేసాను -20%. ఓకేనా, నెక్స్ట్ ఏం చేశాడు, దాని యొక్క అది డిక్రీజ్ చేయడం వల్ల, అంటే దాని యొక్క ఇది తగ్గించడం వల్ల, డిస్మిస్డ్ అంటే తగ్గించడం వల్ల అది కన్జంప్షన్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఎంత అండి అంటే 10% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇక్కడ ప్లస్ నేనేం చెప్పాను, -20 × 10/100 ఇలా వేసేయండి అన్నాను. సో ఇప్పుడు చూడండి, ఇది -20%, ఇది +10%, ఇది 20 × 10 అంటే -200/100. ఈ 2 zeros కి క్యాన్సిల్ చేసేయండి. -2 -20% +10% -2%. సో ఇది కలిపేయండి, అప్పుడు ఏమవుతుంది, -22% +10%. సో ఈ రెండింటి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే -12% అనమాట. అంటే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అంటే 12%. ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కనుక డిక్రీజ్ అని అర్థం. కొన్ని సమ్స్ కి ప్లస్ వాల్యూస్ వస్తాయి, అప్పుడు ఇంక్రీజ్ అయింది అని అర్థం. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ వచ్చింది కనుక డిక్రీజ్ అయ్యింది, ఇక్కడ ప్లస్ వస్తుంది కొన్నిసార్లు, అలాంటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా పాత మోడల్లో ఉండేది. చూడండి, ద కాస్ట్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. హౌ మచ్ పర్సంటేజ్ కన్జంప్షన్ ఆఫ్ ది షుగర్ షుడ్ బి డిక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. ఇందాక చెప్పారు, చూసేవారు మీరు కరెక్ట్ గా విన్నారో లేదో. ఏం చెప్పాను నేను, మీ అమ్మగారు షుగర్ పోయి ఎప్పుడు నీకు 50 రూపాయలు ఇచ్చి వెళ్ళి బాబు షుగర్ తీసుకురా అని అంటది. సో అప్పుడు నువ్వేం చేస్తావు, 50 రూపాయలు తీసుకెళ్లి షుగర్ తీసుకొచ్చేసేవాడు. 50 రూపాయలకి కేజీ షుగర్ వచ్చేది. సో అయితే ఏమైంది, షుగర్ యొక్క రేట్ వచ్చి ఇప్పుడు ఏమైంది, 25% ఇంక్రీజ్ అయింది. గతంలో ఎంత ఉండేది, 50 రూపాయల కేజీ వచ్చేది, ఇప్పుడు ఏమైంది, ఇంక్రీజ్ అయింది రేటు. రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ అమ్మ నీకు మళ్ళీ 50 ఇచ్చింది. సో అప్పుడు నువ్వు 50 రూపాయలు పట్టుకుని వెళ్తే కేజీ పంచదార ఇస్తాడండి. రేటు పెరిగింది, కేజీకి ఇప్పుడు ఒక 70 రూపాయలకి వెళ్ళిపోయింది. నువ్వు 50 రూపాయలు తీసుకువెళ్ళావు. సో అప్పుడు నీకు ఏం చేస్తాడు, 50 రూపాయలకి ఎంత పంచదార వస్తుందో అంతే ఇస్తాడు, అంతే కదా. అయితే రేటు పెరగడం వల్ల నువ్వు నీ యొక్క వాడకాన్ని ఎంత తగ్గించుకున్నావు. గతంలో కేజీ వచ్చేది, ఇప్పుడు నీకు ఎంతో కొంత తక్కువకే వచ్చింది. ఇప్పుడు ఒక 800 గ్రామ్స్ వచ్చిందమ్మ. సో గతం కంటే ఇప్పుడు తగ్గింది కదా, ఎంత తగ్గించుకున్నావు. సో నేనేమంటున్నాను, డిక్రీజింగ్, అలాగే ఇంక్రీజింగ్, అలాగే ఈ ఫార్ములా, ఈ 3 ఫార్ములాస్ లోనే ఆన్సర్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఒక వాల్యూ ఇచ్చాడు కదా. సో షుగర్ యొక్క కాస్ట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. షుగర్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిందంటే ఈ రెండింటిలో ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇది. ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంటేజ్, 25%. సో 25/100 +
25 into 100 అంతే అయిపోయింది చూడండి 25% by 125 into 100 25 1 जा 25 5 जा 5 1 जा 5 20 जा అంటే ఎంత పర్సెంటేజ్ యొక్క డిక్రీజ్ చేయాలి అంటే ఆయన ఎంత పర్సెంటేజ్ లాస్ అయ్యారు అంటే 20% లాస్ అవుతున్నారు. గతంలో అయితే 50 రూపాయలకి కేజీ వస్తే ఇప్పుడు కాస్ట్ పెరగటం వల్ల అతను 50 రూపాయలకి ఎంత ఇది వరకు కంటే 20% లాస్ తక్కువ షుగర్ అనమాట ఆయనకు వస్తుంది అనమాట. సో ఇది దీని యొక్క ఆన్సర్. చూడండి ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫార్ములా, డిక్రీజ్ అయినప్పుడు ఈ ఫార్ములా, సేమ్ ఫార్ములా బేస్డ్ మీదగానే ఏ యొక్క శాలరీ బి యొక్క శాలరీకి కంపేర్ చేస్తూ ఉంటాడు. ద కంపారిజన్ బిట్వీన్ ఏ శాలరీ అండ్ బి శాలరీ. సో అలాంటప్పుడు కూడా ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. ఏ యొక్క శాలరీ బి యొక్క శాలరీతో పోల్చుకుంటే 10% తక్కువ అన్నాడు అనుకోండి, తక్కువ అంటే డిక్రీజ్, సో ఇది 10% ఎక్కువ అన్నాడు అనుకోండి, ఎక్కువ అంటే ఇంక్రీజ్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఇక్కడితో మనం ఈ యొక్క క్లాస్ ముగిద్దాం. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చి నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా? మనం ది అలైడ్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనం ఐసెట్కి అయితే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో May 15th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. May 15th నుంచి మీరు ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చు. మీ నోటిఫికేషన్ వచ్చినంత వరకు జాయినింగ్స్ ఉంటాయి. ఈ లోపల అయ్యే క్లాసెస్ అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఈరోజు క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా దానికి సంబంధించిన రికార్డింగ్ క్లాసెస్ అనేవి మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఫీజు వచ్చి మనం 3,000 రూపీస్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కింద వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదంటే పైన ఒక నెంబర్ ఇచ్చాను. సో ఆ నెంబర్కైనా మీరు కాల్ చేసి ఎలా ఫీజు పే చేయాలి ఏంటనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు ఎగ్జామ్ అయినంత వరకు కోచింగ్ ఉంటుంది. సో ఎగ్జామ్ అయినంత వరకు కోచింగ్ ఉంటుంది, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక 5 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.